ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ పట్టణంలో మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానం నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు చేతిలో ప్లకార్డులను పట్టుకుని ర్యాలీగా తరలివచ్చారు. చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కవితకు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇవాళ కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత వ్యవహరించారని అన్నారు. బంగారు తెలంగాణ మారుస్తానని చెప్పిన కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. వీరి ఆందోళనతో కొంతసేపు ట్రాఫిక్కు అంతరం ఏర్పడింది. అనంతరం పోలీసులు కలుగు చేసుకుని ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించివేశారు. అడ్డగోలుగా పైసలు సంపాదిస్తూ మద్యం రాష్ట్రంగా మార్చడం జరిగింది. మరి ఇంతకుముందు ఎప్పుడైనా కూడా మహిళా నాయకురాలపై ఇలాంటి కేసులు ఉన్నాయా? మరి కవితమ్మ పైననే ఈ లిక్కర్ స్కామ్ ఎందుకు? ఇది రాష్ట్రానికే కాదు ప్రభుత్వానికి కూడా సిగ్గుచేటు. అందరు లేడీస్ అందరూ సారా బంద్ చేయాలంటే మాకు ఏదో ఒకటి దారి చూపెట్టాలి. మా మొగలు 200 కైకిలు చేస్తారు, ముందట వచ్చి కొడతారు. అదేం లాభం ఏమున్నది? ఆయన తెలంగాణ అనుకుంటూ వచ్చి తెలకుండా వేసి మమ్మల్ని ఆయననేమో నీళ్ళు తాపుతున్నాడు, ఆయన పాలు తాగుతున్నాడు. సార్ ఏం చేయాలి ఇప్పుడు? మాకు మహిళలందరూ ఒక న్యాయం కావాలి. మాకు తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ ఎక్కడున్నది? అంతా డూప్లికేట్ తెలంగాణ ఉన్నది. తెలంగాణలో ఒక ఆడ మహిళ మన కల్వకుంట్ల కవిత ఆమె ఏం చేస్తున్నది? లిక్కర్ దందలో పాల్గొంటున్నది. లిక్కర్ దందలో పాల్గొని ఇంటింటికి కళ్ళు సప్లై అయ్యేటట్టు చేస్తున్నది. ఆమె ఇంట్లో అందరు మొగలు తాగేస్తున్నారు. తాగేసి ఏం చేస్తున్నారు? ఆడలను కొడుతున్నారు. డబ్బులు ఖరాబ్ అవుతున్నాయి, ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నాయి.